పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలం, కోటిపాం కాలనీ వద్ద ఈరోజు రైతులందరితో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యాన ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండలంలో కంబవలస పంచాయతీ పరిధిలో జంజవతి రిజర్వాయరు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉండే సందర్భంలో 1976లో ఇక్కడ సుమారు 24,000 ఎకరాలకి సాగునీరు అందించే విధంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. నేటికి 48 సంవత్సరాలైనా పూర్తి స్థాయిలో జంజవతి నిర్మించకపోవడం ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో ఈరోజు కేవలం 4 గ్రామాలు ఒరిస్సాకు సంబంధించి 4 గ్రామాలు 110 కుటుంబాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కరించడానికి ఇక్కడ పాలకులకి 48 సంవత్సరాలు పట్టిందని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఇలాంటి సందర్భంలో ఒక అడుగు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఇక్కడ రబ్బర్ డ్యామ్ నిర్మించారు. 12,000 ఎకరాలు నీరు అందించే విధంగా అన్నారు. కాకపోతే అక్కడ ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వల్ల, పాలకుల నిర్లక్ష్యం వల్ల కేవలం 400 ఎకరాలకు కూడా నీరు అది తూతూ మంత్రంగా అందించే పరిస్థితి ఉంది. మేము ఇలాంటి సందర్భంలో ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో పక్క రాష్ట్రంలో ఒరిస్సా రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఈ మా ఎన్డీఏ ప్రభుత్వంలో వెంటనే ఈ జంజావతి రిజర్వేర్ పూర్తి అయ్యే విధంగా ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడి కేవలం 110 కుటుంబాలు 4 గ్రామాల సమస్య వివాదానికి తెరచెంపే విధంగా చర్యలు తీసుకొని ఈ జంజావతిని పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని కోరుతున్నాం. అదే సందర్భంగా ఈరోజు కురపాం ఎమ్మెల్యే గారు చోయి జగదీశ్వర మేడం గారు ప్రమాణం స్వీకారం అయిన వెంటనే శుక్రవారం తమ నివాసంలో ఈరోజు జంజావతి పూర్తిగా నిర్మించడానికి కృషి చేస్తానన్నారు. కాబట్టి అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు కొరపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయి జగదీశ్వర గారు సమన్వయంతో కృషి చేసి ఈ జంజావతి రిజర్వాయర్ని పూర్తి చేసి 24,000 ఎకరాలకి సాగునీరు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కొరపాం ఎమ్మెల్యే తోయి జగదీశ్వరరావు గారికి సిపిఎం పార్టీ దారిలో విన్నవించుకుంటున్నాం.